పంపించాడా? ఈ రాజ్యాన్ని ఎదిరించడము కాదంటే అది చెప్పుకోదగ్గ విషయమే. మిలిటరీ వాడిని ప్రేమించే మా సినిమా లెక్కించి వాడిని తెగేసి చెబుతున్నావంట. ఆయన ఒక్కసారి చెప్పి పంపించిన తర్వాత కూడా నిన్ను పంపించాడంటే ఏమిటి దాని అర్థం? పవిత్ర, నువ్వు మాకు చేసిన నష్టాన్ని బట్టి కట్టడమే వచ్చా. రాజా డాన్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు. ఆయన వస్తే నీ అంత చూస్తాడు. హలో, నిన్ను పవిత్రంగా ఉంచడమే మేము చేసిన పెద్ద తప్పు. మమ్మల్ని ఎదిరించేంత స్థాయికి ఎదిగావంటే నిన్ను ఎలా పవిత్రంగా ఉంచుతాను? చూడ రాజా డాన్, నేను ఒక్క ఫోన్ చేస్తే పోలీసులు నిన్ను తీసుకెళ్ళి లోపల వేసి ఆ తర్వాత నువ్వు మళ్ళీ నీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి బయటికి వస్తావు. తెలుసు కాబట్టి నీకు మర్యాదగా చెప్తున్నాను, బయటికి నడు. వస్తా, వెళ్తా, కానీ నీవు చేసిన పవిత్రం ఉంచడం ఉండి నేను పవిత్రం చేసి తర్వాత వెళ్తా. ఈ పవిత్ర తలుచుకుంటే నువ్వు ఇచ్చిన 10 కోట్లతో ఇంకో 10 కలిపి నీ మొహాన వేస్తుంది. పవిత్ర మేడం, నీ గురించి నాకు తెలుసు. అందుకే నీ మీద పంచిపెట్టి నీ పొరుగు బజారును పెడతా. ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? గెట్ అవుట్ ఐ సెడ్. పవిత్ర, నేను పవిత్రము చేసి పూజకు పనికిరాని పూగా మార్చి అప్పుడు వెళ్తా. ఆ ఉమాన్ దగ్గర నీ ప్రియుడు గుండె పగిలేలా చచ్చిపోతట్టు చేస్తా. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। असुरुडु सृष्टिंचिन पंचम తంత్రం నరకాగ్ని వంచించిన దారుణ కుల మంత్రం నరకాడిన శంభూకుని శిరము సాక్షిగా దిగిపడిన ఏకలవ్య పతన వేరు సాక్షిగా సాక్షిగా సృష్టించిన అతి చోట రక్త క్షేత్రం
దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారుమోగిన కళ్ళుండి చెవులుండి కదలిది నలి కారకులను అడగండో పంచముండి సృష్టించిన ఆ వంచకుడెవడు పవిత్ర